హాయ్ అస్సలం వాలేకమ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డిజిటల్ మార్కెటింగ్ శిక్షావల్లి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు అయితే సమీనా పింజారి. ఇంకా నేను వచ్చేసి కర్నూలు ఆంధ్రాలో బిలాంగ్ చేశాను. ఈరోజు నేను టాపిక్ మాట్లాడేది ఫర్ ఎవర్ కంపెనీలో చాలా అంటే చాలా బ్యాడ్ మూడు టాపిక్లు ఉన్నవి. అవి చాలా వేస్ట్ పనులు అనొచ్చు దాన్ని. ఎందుకంటే ఇవి రూల్స్ అయితే పెట్టినట్లు ఉంటే చాలా బెస్ట్ ఉంటుండే. అది వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా అంతకన్నా ముందు నేను ఒకటి చెప్పుదాం అనుకున్నాను. అది వచ్చేసి ఫర్ ఎవర్ కంపెనీ వచ్చేసి అలోవెరా మీద వర్క్ చేస్తుంది కదా, దాని గురించి మాట్లాడదాము. ఫర్ ఎవర్ వచ్చేసి హెల్త్ అండ్ వెల్త్ గురించి పనిచేస్తుంది. మనుషులది హెల్త్ గురించి కేరింగ్ తీసుకుంటుంది, ప్లస్ వెల్త్. ఇది వచ్చేసి రెండుగాని నీడ్స్ ఉండవి. మనిషికి నీడ్స్ ఉన్నాక జనాలు ఏమి ఫర్ ఎవర్ తుక్కునెళ్ళి చాలా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నారు. అలాంటిది ఈ దాంట్లోనే వచ్చేసి నాకు నచ్చింది అయితే హెల్త్ అండ్ వెల్త్ ఇచ్చినాడు అనేసి. ఇంకా ఈ దాంట్లో ఫ్యూచర్ కెరియర్ అన్నీ చాలా చక్కగా దిద్దుకునొచ్చు అనేసి నాకు నచ్చింది ఇవి టాపిక్. దీంట్లో దీని పాలసీ పట్టుకొని నాకైతే చాలా లైఫ్ చేంజ్ చేసుకునొచ్చు. నేను ఒకరి మీద డిపెండ్ కానట్ల నా ఓన్గా చేసుకునొచ్చు అనేసి నా లైఫ్ డిసిజన్ నేను తీసుకున్నా. సో నాకు నచ్చింది ఇదే. చాలా టాపిక్ చాలా నచ్చింది. అంతకిన్నా నచ్చింది ఏంటంటే నేను రేపు పొద్దున ఫ్యూచర్లో ఒకవేళ నేను ఏ లెవెల్ మీదగానే ఉన్నా ఫ్యూచర్లో ఒకసారి నా లైఫ్లో ఏదైనా కానీ ఇన్సిడెంట్ జరిగినా నేను ఫ్యూచర్లో ఉన్నా లేకున్నా కానీ రేపు పొద్దున 3 తరాలు నా పిల్లలకి వచ్చేది ప్లాన్ ఉంది. సో అది కంప్లీట్ చేసిన నేను ఉన్నా లేకున్నా నేను నా పిల్లలకి ఫ్యూచర్ ఇవ్వచ్చు అనేసి ఇది చాలా ఆపర్చునిటీ బాగుంది. సో ఇంకోటి వచ్చేసి ప్రోడక్ట్స్ వచ్చేసి ఇంత మంచి ప్రోడక్ట్స్ ఉండవి. ఇప్పుడు అలోవెరానే పట్టుకుందాము. అలోవెరా తుక్కునెళ్ళి 90% రోగాలను అయితే ఆడే తొలగిపోతావు. సో ఇది ఫర్ ఎవర్ కంపెనీ చేసింది చాలా మంచి విధానం. సో ఇంకా మెయిన్ ఇప్పుడు వచ్చేసి మనం 3 టాపిక్ మాట్లాడతాము. 3 టాపిక్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి జాయినింగ్ ఫీజు. ఎక్కడైనా కానీ జాయినింగ్ ఫీజు అనేసి ఇప్పుడు మనము స్కూల్లో జాయినింగ్ చేసినా కానీ పిల్లలకి ఫస్ట్ ఫీజు సపరేటు, జాయినింగ్ ఫీజు 500-600 తీసుకుంటాము. సో ఫర్ ఎవర్ కంపెనీ వచ్చేసి జాయినింగ్ ఫీజు ఫ్రీ పెట్టినారు. ఫ్రీ పెట్టితే ఏమి జాయినింగ్ చేస్తారా, ఫామ్ ఫిల్అప్ చేస్తారు, జాయినింగ్ చేసుకుంటారు. తర్వాత 2cc 2 month వరకు టైం ఉంటుంది మీరు చేసుకునేకి. కానీ అది పెట్టలేని దానికోసమే జనాలు ఈరోజు చేస్తారు, రేపు చేసుకుంటారు, మన్నాడు చేసుకుంటా, ఇలా నెక్స్ట్ మంత్, ఈ మంత్, ఆ మంత్ అనుకుంటా ఇది తలకాయలు తింటుంటారు. ఇది ఒకటి మెయిన్ టాపిక్ అయింది. సెకండ్ వచ్చేసి ట్రైనింగ్. ఫర్ ఎవర్ కంపెనీలో డిస్ట్రిబ్యూటర్ ఎలా తర్వాత సరుకులు ఎలా అమ్మాలా, ప్రోడక్ట్స్ ఎలా అమ్మేయాలా, మీ జాయినింగ్ ఎలా చేయాలా, ఇంకా యూట్యూబ్ తుక్కునేళ్ళు ఎలా పని చేసుకున్నాలా అనేసి చాలా వరకు అయితే తెలియకుంటుంది. సో అవన్నీ చేసేకి ఏం చేస్తారు, కొంతమంది 7,000 అంట, 8,000 అంట, 10,000 అని ట్రైనింగ్ పేరు మీద మీతో డబ్బు లాగుతుంటారు. సో అలాంటివి మా కమ్యూనిటీ వాళ్ళు అయితే ఏది రూపాయి ఛార్జ్ చేయరు. ఇది ఒకటి బెస్ట్ పార్ట్ అనిపించింది. మీరు 2cc అయితే కంపల్సరీ 2cc చేసుకున్నాల్సిందే. అది ఒకటే అయిపోయింది. థర్డ్ వచ్చేసి ఐడి రిజిస్టర్ అనేసి కొంతమంది ఏం చేస్తారు, 1,800, 1,500, 500, 700 అనేసి ఇలాంటి రిజిస్టర్ ఫీజు అనేసి మీతో లాగుతుంటారు. సో అలాంటివి రిజిస్టర్ ఫీజు ఏ రూపాయి కానీ ఆడనట్ల చేసుకునేది అదే. రూపాయలు లేనట్లా చేసుకునేదే ఫర్ ఎవర్ కంపెనీ. సో రిజిస్టర్ ఫీజు కానీ రూపాయి పెట్టలేడు. ఇది కానీ చాలా తప్పే కదా. ఇంకా సెకండ్ ఇంకోటి దీంట్లోనే వచ్చేసి మనం చేసుకునే బిజినెస్కి మనమే ఉన్నారు అంటారు కదా. ఒకటి సామెత ఉంది,
మన పనికి నా పనికి నేనే రాజు నేనే మంత్రి అనేసి. దీంట్లో మనకి దండించేవాళ్ళు అనేవాళ్ళు ఎవరేం లేరు. ఇది ఓన్గా చేసుకునేది. ఇంకా ఒకరిది భయంలే భీతిలే, మన పని మనమే చేసుకొని పోవచ్చు. సో దాంట్లోనూ వచ్చేసి అప్లైన్ది కొద్దిగా బాస్ అనేసి ఒకటి పెట్టి వాళ్ళది భయం అనేసి పెట్టింటే ఎక్కడో కొద్దిగా మనమైనా భయపడి మనం వేరే విధానంగా చేసుకుంటుంటే. బట్ అంటే ఈ సిస్టంలో అసలు అది లేనే లేదు. అప్లైన్ భయం లేదు, బాస్ భయం లేదు. మన పనికి మనమే రాజు. మన ఇష్టసరం ఎలా అయినా చేసుకునవచ్చు. మన ఐడి ఒకసారి క్రియేట్ చేసుకుని 2CC కంప్లీట్ చేసుకున్నాము అనుకోండి, మనం ఎలా అయినా చేసుకునవచ్చు. మనం చేసుకునే కొద్దీ మనకి బోనస్ పేమెంట్ ఉంటుంది. ఇది ఒక టాపిక్ ఉందా. ఇంకోటి వచ్చేసి కొంతమంది కమ్యూనిటీ వాళ్ళు ఒక కాలింగ్ సిస్టమ్ అది ఇది అనేసి పెట్టింటారు. మనము కాలింగ్ అనేసి తలకాయ బుర్ర వాష్ చేసుకుంటాం. సో బుర్ర అయినట్ల మనము పని చేసుకొని అంటే కొంతమందికి ఉంటుంది నీడ్స్ ఉంటాయి కొన్ని. ఆ నీడ్స్ కంప్లీట్ చేసుకున్నాలంటే మనం ఏదో విధానంగా చేసుకున్నాలి. ఇప్పుడు ఈ కాలంలో యూట్యూబర్ కావాలనేసి మనకి ఎంతో ఆశ ఉంటుంది. బట్ మనకి గైడింగు అంటే గైడ్ చేసే వాళ్ళు ఎలా క్రియేట్ చేయాలా అవన్నీ అనేసి ఎవరికి తెలియదు. సో ఈ కాలం వచ్చేసి మొత్తం ఆన్లైన్ సిస్టమ్నే జరుగుతుంది. సో అలాంటి వాళ్ళకి ఆన్లైన్ మీద వర్క్ చేయాలా, కాలింగ్ వద్దు, డిఎం వద్దు అనేసి ఏదైనా ఉన్నా కానీ మనము ఆన్లైన్ ప్రకారం పోవాలంటే కన్నా ప్లీజ్ స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ మెసేజ్ చేసి ఏదైనా కానీ మీరు అడగచ్చు. నేను మీకు రిప్లై దాంట్లోనే ఇచ్చేసాను. సో మీరు స్క్రీన్ మీకు ఒకవేళ ఫరెవర్ చేయాలనేసి ఇష్టం ఉంటే కన్నా ప్లీజ్ కాంటాక్ట్ మీ. సో ఇంకా ఏదైనా అప్డేట్ కావాలంటే కన్నా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ ఐకాన్ని హిట్ చేసుకోండి. కొత్త వీడియోలు వస్తే మీ వరకు అంటే ఫస్ట్ వీడియో మీ వరకు అందుతుంది. Bye bye. Thank you watching for my video.